Hello friends, welcome to my channel Knowledge for Competitive Exams. సో ఈ రోజు క్లాస్ లో మనము కంజంక్షన్స్ చూడబోతున్నాము. కంజంక్షన్స్ ఎన్ని టైప్స్ ఉన్నవి, అవి ఎలా గుర్తుపట్టాలి ఏంటి అన్నది మనం కొద్ది బేసిక్స్ తో పాటు నేర్చుకుందాము. ఓకేనా, లెట్ స్టార్ట్. కంజంక్షన్ అంటే ఏంటి అంటే, ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్, ఇది ఒక వర్డ్ యూజ్ టు జాయిన్ వర్డ్స్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. కంజంక్షన్ ఒక జాయిన్ చేయడం, వర్డ్స్ ని జాయిన్ చేయడానికి, లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని జాయిన్ చేయడానికి, లేదా రెండు సెంటెన్సెస్ లో ఉంటే ఆ రెండిట్లని సెంటెన్సెస్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేసే వర్డ్ మనకి కంజంక్షన్. సో ఆ కంజంక్షన్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి అన్నది చూద్దాం మనం. సో ఫస్ట్, కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్ టు జాయిన్ వర్డ్స్, వర్డ్స్ ని జాయిన్ చేయడానికి, సపరేట్ గా ఉన్న వర్డ్స్ ని జాయిన్ చేయడానికి, లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, ఆ రెండిట్లని జాయిన్ చేయడానికి యూజ్ చేసే వర్డే కంజంక్షన్. లేదా సెంటెన్సెస్, టూ డిఫరెంట్ సెంటెన్సెస్ ఉన్నాయి, ఆ రెండిట్లని జాయిన్ చేయడానికి యూజ్ చేసే వర్డ్ కంజంక్షన్. సో చూద్దాం, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ద సన్ వాజ్ షైనింగ్. ద సన్ వాజ్ షైనింగ్ ఇస్ ఒక సెంటెన్స్. ఇది ద సన్ వాజ్ షైనింగ్, ఏ హాట్ విండ్ వాజ్ బ్లోయింగ్. అంటే ఎండ కొడుతుంది అండ్ వేడి గాలి వస్తుంది. ఆ రెండుట్లని సెంటెన్సెస్ ని, ఆ రెండు సెంటెన్సెస్ ఇక్కడ చూడండి. ద సన్ వాజ్ షైనింగ్ ఇది ఒక సెంటెన్స్, ఏ హాట్ విండ్ వాజ్ బ్లోయింగ్ అంటే గాలి బాగా వస్తుంది, వేడి గాలి అనేది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ ఏదైతే ఉన్నాయో, ఎండ కొడుతుంది అండ్ వేడి గాలి వస్తుంది అని చెప్పి ఈ రెండు సెంటెన్సెస్ ఏవైతే సపరేట్ గా ఉన్నాయో ఆ రెండుట్లని కలపడానికి యూజ్ చేసే వర్డే మనకి కంజంక్షన్. ఇక్కడ చూడండి, ద సన్ వాజ్ షైనింగ్ అండ్ ఏ హాట్ విండ్ వాజ్ బ్లోయింగ్ అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఈ రెండు పాజిటివ్ సెంటెన్స్ ని అండ్ అనే కంజంక్షన్ తోని మనం యాడ్ చేస్తున్నాము, అంటే జాయిన్ చేస్తున్నాం. సో చూడండి, ఇక్కడ ద సన్ వాజ్ షైనింగ్ అండ్ ఏ హాట్ విండ్ వాజ్ బ్లోయింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ ఇది. దెర్ వాజ్ ఏ నాయిస్ అరౌండ్ మీ బట్ ఐ వాజ్ నాట్ డిస్టర్బ్డ్ అంటే నా చుట్టుపక్కల వాయిస్ ఉన్నది, బట్ ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. దెర్ వాజ్ ఏ నాయిస్ అరౌండ్ మీ, నా పక్కన చుట్టుపక్కల సౌండ్ ఉన్నది, బట్ ఐ వాజ్ నాట్ డిస్టర్బ్డ్. సో సారీ, ఇది పాజిటివ్, ఇది నెగటివ్ వన్. అంటే ఫుల్ వాయిస్ ఉన్నా కూడా ఉన్నది, బట్ అంటే కాంట్రాస్ట్ ని చెప్పడానికి, అంటే ఒక పాజిటివ్ సెంటెన్స్ ఒక నెగటివ్ సెంటెన్సెస్ ని కలపడానికి యూజ్ చేసే కంజంక్షన్ బట్ అనే కంజంక్షన్. సో దెర్ వాజ్ ఎ నాయిస్ అరౌండ్ మీ బట్ ఐ వాజ్ నాట్ డిస్టర్బ్డ్, అయినా కూడా నేను డిస్టర్బ్ అవ్వలేదు అని చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ వన్, రైస్ డాష్ అంటే రైస్ కర్రీ ఈజ్ ఏ పాపులర్ డిష్. రైస్ అండ్ కర్రీ అంటే ఇది ఒక వర్డ్, ఇది ఒక సెంటెన్స్. ఈ రెండు పాజిటివ్ కాబట్టి ఇక్కడ అండ్ అనే కంజంక్షన్ ని యూజ్ చేస్తున్నాం. రైస్ అండ్ కర్రీ ఈజ్ ఏ పాపులర్ డిష్. సో ఇవి మనకి ఎగ్జాంపుల్స్, కంజంక్షన్ లో మనము యూజ్ చేయడానికి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం యాక్చువల్ కంజంక్షన్ క్లాసెస్ లోకి వెళ్తున్నాం. కైండ్స్ ఆఫ్ కంజంక్షన్స్, మనకి ఎన్ని కైండ్స్ ఉన్నాయి కంజంక్షన్స్ లో అంటే 2 మేజర్ కైండ్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి. అవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏదో చూద్దాము. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కోసం మనం ఫస్ట్ ఈ క్లాస్ లో చూద్దాము. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ యూజ్ టు జాయిన్ 2 ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ ఆర్ 2 స్టేట్మెంట్స్ ఆఫ్ ఈక్వల్ ర్యాంక్ ఆర్ ఇంపార్టెన్స్. అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? 2 ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్, ఇది ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్, ఇది ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది నేను తీసేసాను అనుకుందాం, అయినా కూడా ద సన్ వాజ్ షైనింగ్ ఇండిపెండెంట్ స్టేట్మెంట్ కదా, అది దానికి ఎక్కడ డిపెండెంట్ లేదు. అంటే ఎండ కొడుతుంది అని చెప్పడానికి ద సన్ వాజ్ షైనింగ్ ఇది ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్. ఏ హాట్ విండ్ వాజ్ బ్లోయింగ్ ఇది కూడా ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్. అంటే ఈ రెండు ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేసేది. చూడండి, జాయిన్ చేయడానికి యూజ్ చేసేదే మనకి ఇక్కడ కంజంక్షన్. సో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏమంటున్నాం మనము? యూజ్ టు జాయిన్ 2 ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్. ఇదొక ఇండిపెండెంట్ స్టేట్మెంట్, ఇదొక ఇండిపెండెంట్ స్టేట్మెంట్. ఈ రెండు ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేసే సెంటెన్స్ వర్డ్ ఇది అండ్. ఈ అండ్ ఎందులో వస్తుంది మనకి అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ లో వస్తుంది. యూజ్ టు జాయిన్ 2 ఇండిపెండెంట్ స్టేట్మెంట్ ఆర్ 2 స్టేట్మెంట్స్ ఆఫ్ ఈక్వల్ ర్యాంక్ ఆర్ ఇండిపెండెన్స్. ఈక్వల్ ర్యాంక్ లో కానీ ఈక్వల్ ఇండిపెండెన్స్ లో కానీ ఉన్న వర్డ్స్ ని జాయిన్ చేయడానికి యూజ్ చేసేది మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ లో వస్తుంది.
కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ అడిషన్స్, ఇది అడిషన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ అడిషన్స్ అంటే ఒకటి ఇంకొక దానికి యాడ్ చేయడానికి, యాడింగ్ వన్ స్టేట్మెంట్ ఆర్ ఫ్యాక్ట్ టు అనదర్. ఇది ఒక స్టేట్మెంట్, దీనికి యాడ్ చేయడం, దీనికి యాడ్ చేయడానికి యూజ్ చేసేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ అడిషన్స్. అండ్ అనేది కోఆర్డినేట్ చేస్తుంది. ఎలా కోఆర్డినేట్ చేస్తుంది? టూ ఈక్వల్ ర్యాంక్స్ ఆ టూ ఈక్వల్ ఇండిపెండెన్స్ ఉన్న రెండు స్టేట్మెంట్స్ ని యాడ్ చేయడంలో అండ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ లో వస్తుంది. మళ్ళీ అడిషన్ అని ఎందుకు అంటున్నామంటే ఈ రెండిట్లని కలుపుతుంది, రెండిట్లని కలిపి ఒక సెంటెన్స్ చేస్తుంది అడిషన్ లో. అంటే దీనికి అడిషన్ గా ఎండ కొడుతుంది మరియు గాలి వస్తుంది, అంటే రెండు యాడ్ చేస్తుంది. సో అలాంటి టైంలో మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ అడిషన్స్ యూజ్ చేస్తాము. అంటే దాని మీనింగ్ యాడింగ్ వన్ స్టేట్మెంట్ టు అనదర్ వన్ ఆర్ వన్ ఫ్యాక్ట్ టు అనదర్ ఫ్యాక్ట్. దట్ ఈస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ అడిషన్స్. నెక్స్ట్ వన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆఫ్ అడిషన్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆఫ్ అడిషన్స్ లో రెండు వర్డ్స్ ని కానీ, రెండు సెంటెన్సెస్ ని కానీ, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని కానీ యాడ్ చేయడానికి యూజ్ చేసే కంజంక్షన్ మన కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆఫ్ అడిషన్. అడిషన్ లో ఏమేమి వస్తున్నాయి మనకి? అండ్ వస్తుంది, బోత్ అండ్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్, నో లెస్ దాన్, నాట్ ఓన్లీ, బట్ ఆల్సో. ఇవి మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆఫ్ అడిషన్స్ లో వస్తాయి. ఫస్ట్ అండ్ చూద్దాము. ద వెదర్ వాజ్ ఫైన్ అండ్ ద సీ వాజ్ కామ్. ఇప్పుడు చూడండి, ద వెదర్ వాజ్ ఫైన్ ఇది ఒక సపరేట్ గా ఇండిపెండెంట్ స్టేట్మెంట్. ద వెదర్ వాజ్ ఫైన్, ద సీ వాజ్ కామ్ ఇది ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్, ఇది ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్. అండ్ ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్, ఇది కూడా ఒక పాజిటివ్ స్టేట్మెంట్. రెండు పాజిటివ్ స్టేట్మెంట్స్ ని యాడ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం మనం. ఇది అండ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆఫ్ అడిషన్స్ లో వస్తుంది. సో ద వెదర్ వాజ్ ఫైన్ సపరేట్ స్టేట్మెంట్, ద సీ వాజ్ కామ్ సపరేట్ స్టేట్మెంట్, అంటే ఇండిపెండెంట్ స్టేట్మెంట్. రెండు కలిపితే ద వెదర్ వాజ్ ఫైన్ అండ్ ద సీ వాజ్ కామ్. రైట్. నెక్స్ట్ వన్, ద డోర్ వాజ్ ఓపెన్ ఇండిపెండెంట్ స్టేట్మెంట్, మై థింగ్స్ వేర్ స్కాటర్డ్ అది కూడా ఇండిపెండెంట్ స్టేట్మెంట్. ఇది పాజిటివ్ వన్, ఇది పాజిటివ్ వన్. రెండు పాజిటివ్స్ ని యాడ్ చేయడానికి యూజ్ చేసే కంజంక్షన్ మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్. దట్ ఈస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆఫ్ అడిషన్స్. ద డోర్ వాజ్ ఓపెన్ అండ్ మై థింగ్స్ వేర్ స్కాటర్డ్. డోర్ ఓపెన్ అవగానే, అంటే ఓపెన్ ఉండే నా బుక్లు, నా పెన్నులు, నా సామాన్లు మొత్తం స్కాటర్ అయిపోయి ఉన్నాయి, పడిపోయి ఉన్నాయి. రైట్. నెక్స్ట్ బోత్ అండ్ రెండు కలిపి యూజ్ చేసేది ఇది కూడా మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆఫ్ అడిషన్స్ లో వస్తుంది. షీ ఈస్ బోత్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. అంటే తను షీ ఈస్ ఇంటెలిజెంట్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్, షీ ఈస్ హార్డ్ వర్కింగ్ ఇంకో పాజిటివ్ స్టేట్మెంట్. రెండు కలిపి యాడ్ చేసేది మనకి ఇక్కడ మనకి బోత్ అండ్ షీ ఈస్. ఇప్పుడు ఇలా నేను రాయొచ్చు, షీ ఈస్ ఇంటెలిజెంట్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ షీ ఈస్ హార్డ్ వర్కింగ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? రెండు పాజిటివ్ స్టేట్మెంట్స్ ని మనము బోత్ అండ్ యాడ్ తోని యాడ్ చేస్తున్నాము, అంటే జాయిన్ చేస్తున్నాము. షీ ఈస్ బోత్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. సింపుల్ గా చూస్తే మనము షీ ఈస్ ఇంటెలిజెంట్, షీ ఈస్ హార్డ్ వర్కింగ్. ఈ రెండు ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ ని మనం ఒక కంజంక్షన్ సహాయంతో ఈ రెండిట్లని జాయిన్ చేసాము. రైట్. యాజ్ వెల్ యాజ్ దీంతో పాటు, యాజ్ వెల్ యాజ్ అంటే దీంతో పాటు. చూడండి, ఈ యాజ్ వెల్ యాజ్ ఇస్ ఫాదర్ ఈజ్ సైలెంట్. తిను సైలెంట్, వీళ్ళ ఫాదర్ కూడా సైలెంట్. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఈ సైలెంట్ యాజ్ వెల్ యాజ్ ఈ యాజ్ వెల్ యాజ్ ఇస్ ఫాదర్ ఈజ్ సైలెంట్. అంటే ఈ సైలెంట్ ఇస్ ఫాదర్ ఈజ్ సైలెంట్. ఇద్దరు సపరేట్ గా, ఇది ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్, ఇది ఒక ఇండిపెండెంట్ స్టేట్మెంట్. ఈ సైలెంట్ ఇస్ ఫాదర్ ఈజ్ సైలెంట్.
సో ఈ రెండు ఇండిపెండెంట్ సెంటెన్సెస్ ని స్టేట్మెంట్స్ ని మనము యాజ్ వెల్ యాజ్ తోనే యాడ్ చేస్తున్నాం. ఈ సైలెంట్, ఇస్ ఫాదర్ ఇస్ సైలెంట్. సో ఈ యాజ్ వెల్ యాజ్ ఇస్ ఫాదర్, ఇద్దరు తనతో పాటు వాళ్ళ ఫాదర్ కూడా సైలెంట్ అని చెప్పడానికి ఈ యాజ్ వెల్ యాజ్ ఇస్ ఫాదర్ ఇస్ సైలెంట్. నెక్స్ట్ వన్, నో లెస్ దెన్. నో లెస్ దెన్ ఏంటి? ఈ నో లెస్ దెన్ ఇస్ ఫాదర్ ఇస్ గిల్టీ అంటే తన ఫాదర్ గిల్టీ, తిను కూడా గిల్టీ అంటే ఇతనేం తక్కువ కాదు, ఇతను కూడా గిల్టీ అని చెప్పడం. అంటే చూడండి, ఈ నో లెస్ దెన్ ఇస్ ఫాదర్ ఇస్ గిల్టీ అంటే ఇస్ ఫాదర్ ఇస్ గిల్టీ, his father is guilty, he is equally guilty. అంటే వాళ్ళ ఫాదర్ గిల్టీ, తను కూడా ఈక్వల్ గా గిల్టీ అంటే ఏదో తప్పు చేస్తే గిల్టీ అంటారు. సో దాన్ని మనం కంజంక్షన్ తో ఎలా యూజ్ చేస్తామంటే ఈ నో లెస్ దెన్ ఇస్ ఫాదర్ ఇస్ గిల్టీ, తన ఫాదర్ ఎంత గిల్టీయో తిను కూడా అంతే గిల్టీ అని చెప్పడానికి హీ నో లెస్ దెన్ ఇస్ ఫాదర్ ఇస్ గిల్టీ. మనకి సింపుల్ సెంటెన్సెస్ ఎలా ఉండే? ఇస్ ఫాదర్ ఇస్ గిల్టీ ఫస్ట్, ఎందుకంటే తనతో కంపేర్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్లీ గిల్టీ, వాళ్ళ ఫాదర్ ఎంత గిల్టీయో తిను కూడా అంతే గిల్టీ అని చెప్పడానికి ఈ సెంటెన్స్ ఇక్కడ మనం ఇలా యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, నో లెస్ దెన్. I am no less than grateful to your mom than to you. అంటే మీకు నేను ఎంత గ్రేట్ఫుల్ మీ మదర్ కి కూడా అంతే గ్రేట్ఫుల్ అని చెప్తున్నాను ఇక్కడ. అంటే నేను నీకెంత గ్రేట్ఫుల్ అంటే నేను మీకు ఎంత గ్రేట్ఫుల్ మీ మదర్ కి కూడా అంతే గ్రేట్ఫుల్ అని చెప్పడానికి ఇలాంటి కోఆర్డినేట్ కంజంక్షన్స్ ని మనం యూజ్ చేస్తాం. చూడండి, I am no less than grateful to your mom than to you అంటే నేను మీకెంత గ్రేట్ఫుల్ మీ మదర్ కి కూడా అంతే గ్రేట్ఫుల్ అని చెప్తున్నాం. అది సింపుల్ గా మనకి ఎలా ఉండే ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్? ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, ఐఎమ్ ఈక్వల్లీ గ్రేట్ఫుల్ టు యువర్ మదర్ ఆర్ యువర్ మామ్. సో ఈ రెండిట్లని మనం కంజంక్షన్ యూజ్ చేసి ఐఎమ్ నో లెస్ దెన్ గ్రేట్ఫుల్ టు యూ అంటే మీ మదర్ కి నేను ఎంత గ్రేట్ఫుల్ అంటే నేను మీకు ఎంత గ్రేట్ఫుల్ అంతే, ఏం తక్కువ కాకుండా మీ మదర్ కి కూడా అంతే గ్రేట్ఫుల్. ఐఎమ్ నో లెస్ దెన్ గ్రేట్ఫుల్ టు యువర్ మామ్ దాన్ టు యూ, మీకు ఎంతైతే నేను గ్రేట్ఫుల్ అంతే మీ మదర్ కి కూడా గ్రేట్ఫుల్ అని చెప్పడానికి మనం ఇక్కడ నో లెస్ దెన్ అనే కంజంక్షన్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, నాట్ ఓన్లీ. ఈ వాజ్ గివెన్ నాట్ ఓన్లీ ఏ మెరిట్ సర్టిఫికేట్ బట్ ఆల్సో హ్యాండ్సమ్ స్కాలర్షిప్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి. ఈ వాజ్ గివెన్ నాట్ ఓన్లీ ఏ మెరిట్ సర్టిఫికేట్ అంటే తనకి మెరిట్ సర్టిఫికేట్ ఒకటే కాదు, దానితో పాటు బట్ ఆల్సో. నాట్ ఓన్లీ అంటే ఇదే కాదు, బట్ ఆల్సో అంటే దీంతో పాటు ఇంకోటి కూడా, బట్ ఆల్సో హ్యాండ్సమ్ స్కాలర్షిప్ అంటే ఈ వాజ్ గివెన్ ఎ మెరిట్ సర్టిఫికేట్ అండ్ ఈ వాజ్ గివెన్ స్కాలర్షిప్. ఈ వాజ్ గివెన్ మెరిట్ సర్టిఫికేట్, ఈ వాజ్ గివెన్ స్కాలర్షిప్. దాన్ని మనం కంజంక్షన్ పెట్టి ఎలా యూజ్ చేస్తామంటే అంటే ఒక సెంటెన్స్ ని ఎలా ఫామ్ చేస్తామంటే ఈ వాజ్ గివెన్ ఏమి ఇచ్చిండ్రు? నాట్ ఓన్లీ ఏ మెరిట్ సర్టిఫికేట్. నాట్ ఓన్లీ అని యూజ్ చేస్తున్నామంటే ఇంకేదో ఉంది అని, ఇది ఒకటే కాదు అంటే ఏంది ఇంకోటి ఏదో ఉంది అనే కదా మీనింగ్. సో ఈ వాజ్ గివెన్ నాట్ ఓన్లీ ఏ మెరిట్ సర్టిఫికేట్, మెరిట్ సర్టిఫికేటే కాదు బట్ ఆల్సో దాంతో పాటు ఏంటి? హ్యాండ్సమ్ స్కాలర్షిప్. సో ఇలా యూజ్ చేస్తాం. ఈ వాజ్ గివెన్ నాట్ ఓన్లీ ఏ మెరిట్ సర్టిఫికేట్ బట్ ఆల్సో ఏ హ్యాండ్సమ్ స్కాలర్షిప్. మెరిట్ సర్టిఫికేటే కాదు దాంతో పాటు స్కాలర్షిప్ కూడా ఇచ్చారు అని చెప్పడానికి మనము నాట్ ఓన్లీ అనే కంజంక్షన్ ని యూజ్ చేస్తాం. సో ఇవి మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఆఫ్ అడిషన్స్ లో వస్తాయి, ఒకసారి చూసుకోండి.